ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థపై లోతైన అధ్యయనం చేసి గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నష్టం చేసిన జీవో 117ను సమీక్షించి జీవో రద్దు చేసి నూతన నిర్మాణం ద్వారా విద్యా వ్యవస్థను పటిష్టం చేసే విధంగా ప్రభుత్వ సంస్కరణలు చేశారని అన్నారు. సోమవారం తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు, యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న పేరుతో పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ అందుకు భిన్నంగా సమాజ సేవలో ఎంతో ప్రభావం చూపించిన వ్యక్తుల పేర్లు పెట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు నాగారం కొమురవ్వ, తంగళ్లపల్లి మండల అధ్యక్షులు ఎగుర్ల కరుణాకర్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి జక్కని త్రివేణి, యువజన విభాగం మండల అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్, మండల ప్రధాన కార్యదర్శి ఎగుర్ల కనకరాజు, బండారి రేవతి, నేరెళ్ల అనిల్ గౌడ్, ఎగుర్ల ప్రశాంత్, గుంటి అరవింద్, బోడపాట్ల అంజీ, ప్రసాద్, గుంటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. సార్కి థ్యాంక్స్ చెప్పాలి. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ ని తీసుకుంటే ఒక్కొక్క కిట్ బ్యాగ్ కానీ, షూ కానీ, టై కానీ, అలాగే బెల్ట్లు కానీ, డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా 2500 రూపాయలు ఒక్కొక్క కిట్కి సంబంధించి మన నియోజకవర్గంలో దాదాపు 11,500 కిట్లని 2,50,00,000 రూపాయలు దగ్గరగా ఈరోజు వెచ్చించి మన విద్యార్థులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యాహ్న భోజనానికి సంబంధించి సన్న బియ్యాన్ని ఈరోజు ప్రతి స్కూల్లోనూ కూడా పెట్టాలనేది లక్ష్యంగా తీసుకుని ఒక నాణ్యతమైనటువంటి సన్న బియ్యాన్ని ప్రతి విద్యార్థులకు పెట్టండి అని లోకేష్ గారు ఒక ఆలోచన చేసి ఆ విధంగా సన్న బియ్యాన్ని మాత్రం ద్వారానే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. ఈ సన్నబియ్యం పథకం ద్వారా దాదాపు 10,000 మంది విద్యార్థులు మన నియోజకవర్గంలో రోజుకి 4,50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన స్కూల్స్లో ఉన్నటువంటి హై స్కూల్స్ ఏదైతే మనకున్నాయో దాదాపు 33 హై స్కూల్స్ ఉన్నాయి మన దాంట్లో. మొత్తంగా 148 ప్రభుత్వ పాఠశాలలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ 148 ప్రభుత్వ పాఠశాలల్ని కూడా అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసే విధంగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా అక్కడ అన్నీ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు, ప్రతి స్కూల్లోనూ కూడా మంచినీటి సౌకర్యం, అలాగే ప్రతి స్కూల్లోనూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ విధంగా అన్నీ కూడా క్లాస్ రూమ్స్ కానీ ఈ విధంగా అన్ని విధాలుగాను కూడా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గతంలో నేను శాసనసభ్యునిగా చేసినప్పుడు 2014 నుంచి 19 వరకు ఆ రోజు దాదాపు 15,000 స్కూల్ డెస్క్స్, బెంచీల్ని ఆ రోజు దాతల సహకారంతో మన స్కూల్స్కి 1,500 స్కూల్ డెస్క్స్ని అందించడం జరిగింది. అలాగే ఈరోజు ప్రతి స్కూల్ని కూడా ఒక చెక్ లిస్ట్ ఏర్పరచుకుని అక్కడ బాత్రూమ్స్ కానీ, తాగునీటి సౌకర్యం కానీ, డైనింగ్ హాల్స్ కానీ, ఇతర సౌకర్యాలన్నీ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, లోకేష్ గారు మంత్రివర్యులుగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మరలా గత ప్రభుత్వంలో ఏదైతే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారో ఆ విధంగా కాకుండా స్కూల్స్లో కూడా ఈరోజు పేరెంట్ కమిటీస్ని వేసి ఈరోజు ఆ కమిటీలకు కూడా ఒక మంచి చైర్మన్ని, అదేవిధంగా మిగిలిన సభ్యులను కూడా ఏర్పాటు చేసి వారి ద్వారా ఇక్కడ అన్నీ కూడా అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం, అలాగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని ఏర్పాటు చేసి లోకేష్ గారు మొట్టమొదటిసారిగా ప్రతి 6 నెలలకు ఒకసారి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కూడా ఏర్పాటు చేసే విధంగా ఈరోజు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా అన్ని విధాలుగాను కూడా ఏదైతే దేశంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థ కోసం కృషి చేస్తున్నారో దానికి అనుగుణంగా భవిష్యత్తులో కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలల్లో కూడా ఆ విధంగా సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా చెప్పేది ఒకటి, 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. 10th క్లాస్ అనేది మన జీవితంలో టర్నింగ్ పాయింట్. భవిష్యత్తులో అందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తే మన కుటుంబం అంతా కూడా మనం చదువుకుంటే భవిష్యత్తులో మన కుటుంబం అందరూ కూడా అన్ని విధాలుగానూ కూడా బాగుంటుంది. ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం, అన్నిటికన్నా గొప్పది చదువు. చదువుకుంటే దాని కన్నా ఏదీ లేదు. మన అమ్మ నాన్నగారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేదు, మన కుటుంబంలో డబ్బులు ఉన్నాయా లేదా అనేది అవసరం లేదు. మనం చదువుకొని ఒక డిగ్రీ చదువుకొని ఒక ఉద్యోగం సంపాదిస్తే మీతో పాటు భవిష్యత్తులో మీ కుటుంబం కూడా బాగుంటుంది. ఈరోజు మన తల్లిదండ్రులు ఏదో కష్టపడి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడమో ఎక్కడో ఒక చోట పని చేయడమో చేస్తున్నారని మనం చదువును మానవలసిన అవసరం లేదు. ఈరోజు మనం బాగా చదువుకుంటే చదివించడానికి అనేక సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది. ఆ విధంగా